భగవద్గీత ఎందుకు చదవాలి? సో, జాబ్ దొరకడానికా? మనీ కోసమా? లేదా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికా? లేదు భగవద్గీతని ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడానికి కాదు. సో, బేసికల్లీ ఈ క్వెషన్ నేను ఆల్రెడీ ఆన్సర్ చేసిన. బట్ మళ్ళీ చెప్తున్నా. సో, లైఫ్‌ని అర్థం చేసుకోవడానికి చదవాలి ఫస్ట్ థింగ్. సో, ఇట్స్ లైక్ లైఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, మనం స్కూల్‌లో మ్యాథ్స్ నేర్చుకుంటాం. కాలేజ్‌లో ఈ ప్రొఫెషన్‌కి సంబంధించిన ఏమైనా ఉంటే నేర్చుకుంటాము. కానీ ఎలా ఆలోచించాలా? డెసిషన్స్ ఎలా తీసుకోవాలా? లైఫ్‌లో ఫెయిల్యూర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలా? సో, ఫియర్‌ని ఎలా ఫేస్ చేయాలా? ఇవి ఎవరు నేర్పించరు, ప్రాక్టికల్ లెసన్స్. సో, ఈ గీత ఎందుకు రాయబడ్డదనంటే ఇలాంటివి మనకు నేర్పియడానికి. అర్జునుడు కూడా మనలాంటి వాడే. గీత రాసేటప్పుడు కన్‌ఫ్యూజన్, స్ట్రెస్ ఏం చేయాలో తెలీదు. సో, అప్పుడు కృష్ణ ఒక్క ఆన్సర్ ఇవ్వలేదు. బేసికల్లీ ఒక మైండ్ సెట్ ఇచ్చాడు. సో, భగవద్గీతలో కోర్ కాన్సెప్ట్స్ చూస్తే ఇప్పుడు నీ పని నువ్వు చేయి, రిజల్ట్ మీద అత్యాసక్తి వద్దు. నీ ఎమోషన్స్‌ని అబ్జర్వ్ చేయి. కానీ వాటికి బానిసగా మారకు. ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయకు. క్లారిటీతో ఫేస్ చేయి. సో, అందుకే గీత ఒక బుక్ కాదు. బేసికల్లీ ద వే ఆఫ్ లైఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, సింప్లిఫై చేసి ఒక స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌లో ఇట్లా బతకాలా అని చెప్పారు అంతే. సో, భగవద్గీత చదివిన వెంటనే లైఫ్ మారిపోదు. ఫస్ట్ థింగ్ దాన్ని అర్థం చేసుకొని లైఫ్‌లో ఆచరించగలగాలి. అలా ఆచరించగలగాలంటే అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సో, నువ్వు లైఫ్‌ని అది ఆచరించగలిగితే నువ్వు లైఫ్‌ని చూసే విధానం మారిపోతుంది. అట్లా అనమాట. సో, దీనికేమి రిలీజియస్‌కి ఇప్పుడు ఈ దేవుడికి, రిలీజియస్‌కి, భగవద్గీతకి ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. సో, పూజలు చేశానో లేకపోతే అయ్యగారులు లేకపోతే బొట్టు పెట్టుకొని వీళ్ళే భగవద్గీత చదవాలి అనేది, లేకపోతే ఈ టైంలో చదవాలి, ఈ టైంలో చదవద్దు, లేకపోతే నీకు మందు అలవాటు ఉంది, నీకు సిగరెట్ అలవాటు ఉంది, ఈ భగవద్గీత చదవద్దు, ఇవన్నీ రాంగ్. ఇవన్నీ బేసికల్లీ ఏంటంటే మనము ఈ మనము హ్యూమన్ లైఫ్ ప్రోగ్రెసింగ్ ప్రాపర్‌గా అవ్వకుండా బ్రిటిష్ ఎవడో తీసుకొచ్చిన రూల్స్ అవన్నీ. బట్ ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఇట్స్ జస్ట్ బుక్. ఇలాంటి బుక్‌ని మీరు చదివితే మీకు లైఫ్ డెసిషన్ మేకింగ్ మీ లైఫ్ ఆటోమేటిక్‌గా